వెల్కమ్ టు స్నేహ టీవీ. సినిమాలు, ముఖ్యంగా సినిమాల విషయానికి వస్తే ఇప్పుడు మనం చూస్తున్నాం 1000 కోట్లు దాటిపోతుంది ఒక్కొక్క సినిమా యొక్క కలెక్షన్. అదేవిధంగా మేకింగ్ కూడా 500 కోట్లు అనేది సింపుల్గా పెట్టేస్తున్నారు. ఈ క్రమంలో చూసేటువంటి ప్రేక్షకులు కూడా విజువల్ వండర్స్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అలాంటి ఉన్న సినిమాలనే ఆదరిస్తున్నారు. ఈ క్రమంలో సినిమా బడ్జెట్ పెరగడం వల్ల అదేవిధంగా ఆ యొక్క ఎఫెక్ట్ అన్నింటి మీద పడుతుంది. ఈ క్రమంలో చూసేటువంటి ప్రేక్షకులు కూడా విజువల్ వండర్స్ని లేదు అంటే థియేటర్స్ వైపు డైవర్ట్ అవుతున్నారు, అంటే నాటకాల వైపు డైవర్ట్ అవుతున్నారు. అసలు ఈ విధంగా ఎందుకు అవుతున్నారు, ఏంటి, ఈ యొక్క క్రమంలో జరిగేది ఏంటి అనే విషయాన్ని సినీ విశ్లేషకులు దాసరి విజ్ఞాన్ గారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విజ్ఞాన్ గారు, భూమి గుండ్రంగా ఉంది అన్నట్టుగా అదేదో సామెతలాగా ఇప్పుడు సినిమాల నుంచి మళ్ళీ నాటకాల వైపు ప్రేక్షకులు మళ్ళడానికి కారణం ఏంటి, యాక్చువల్గా ఏం జరుగుతూ ఉంది, ఈ యొక్క క్రమంలో ఏం జరుగుతూ ఉంది, మీ దృష్టికి వచ్చినటువంటి అంశాలేంటి? ఒకప్పుడు అండి పెద్ద పెద్ద ఆర్టిస్ట్, ఇప్పుడున్న పెద్ద పెద్ద ఆర్టిస్టులు మేము నాటకాల నుంచి వచ్చామండి అని చెప్పుకునేవాళ్ళు. ఇప్పుడు సినిమాలు ఉండేది లేదు. మేము ఇప్పుడు నాటకాల్లో వాళ్ళు కూడా మీరు అంటే నేను ఆల్రెడీ 10-20 సినిమాలు చేసి వచ్చానండి అని చెప్పుకునే స్థాయికి వచ్చింది నాటకం. యాక్చువల్గా చెప్పాలి రీజన్ కూడా, ఫస్ట్ మనము ఇంతకుముందు సినిమాలు చూడడానికి వెళ్ళాం, అనుకోకుండా బడ్జెట్లు పెరుగుతున్నప్పుడు తర్వాత ఓటీటీ సీరియల్స్, టీవీ సీరియల్స్ కూడా ఇంతకుముందు లాగా మరీ ఏడుపు కొట్టు మొహాలు వేసుకొని లేవు, చాలా హై లెవెల్లో చూపిస్తున్నారు. టీవీ సీరియల్స్లోనే భారీ భారీ సెట్లు, సాంగ్స్ అన్నీ బాగుంటున్నాయి. సో అందుకని చెప్పి తర్వాత ఓటీటీ వచ్చేసింది. ఇంకా ఎక్కడ లేని కంటెంట్ అంతా అరచేతుల్లోనే ఉంది, యూట్యూబ్లో వచ్చేసాయి. ఇన్ని వచ్చిన తర్వాత థియేటర్కి వెళ్ళాలంటే అబ్బా ఏంటో ఏదో అన్నట్టు అనిపిస్తుంది జనాలకి. అంటిల్ అండ్ అన్లెస్ ఇలాంటివి థియేటర్లోనే చూడాలి అనుకుంటేనే వెళ్తున్నారు. అంతే, అవును. లైక్ పెద్ద ఓ బాహుబలి, ఓ RRR, ఓ కల్కి, లేకపోతే ఇంకేదో ఓ సాహో, వాట్ ఎవర్, KGF, వాటికి ఉన్న టెక్నికల్ వాల్యూస్ ని మనం థియేటర్లో చూస్తేనే ఎంజాయ్ చేయొచ్చు అనుకునే సినిమాలు మాత్రమే చూస్తున్నారు. మామూలు సినిమాలు 90% అనుకుంటారు ఒక 1 month అవుదాము, ఆల్రెడీ ఓటీటీలో వచ్చేస్తుంది, అంతే, టీవీలో వస్తుంది అనేటువంటిది. దట్స్ ఆల్. అక్కా చెల్లెల కాపురం అనే టైటిల్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, పుట్టింటికి రా చెల్లి సినిమా లాగా. దాని బదులు మన సీరియల్ చూస్తే చాలుగా, అదే ఎమోషన్. రెండోది లేదా ఏదో సింపుల్గా వీళ్ళిద్దరు ప్రేమలో పడ్డారు అంటే ఏముందిలే ఓటీటీకి వచ్చాక చూసుకోవచ్చు, లేదా షార్ట్ ఫిలిం చూసుకోవచ్చు. ఏదో సంథింగ్ ఉంది, అవతార్ అనగానే ఇది మనం ఇట్లా కళ్ళజోడు పెట్టుకొని ఇట్లా ఎక్స్పీరియన్స్ చేద్దాం. అక్కడి నుంచి 3D ఎక్స్పీరియన్స్ అలవాటయ్యాక ఆ 4DX ఎక్స్పీరియన్స్ కూడా వచ్చిన తర్వాత అన్ని కళ్ళకు కట్టినట్లు చూపించడం ఎందుకు, నిజంగా మన ముందే జరిగేవి చూడొచ్చు కదా అనే దగ్గరికి వెళ్ళిపోయారు. ఇప్పుడు నాటకాల పరిస్థితికి వద్దాం. అప్పట్లో నాటకాలంటే ఏవో మైకులు ఉండి సంథింగ్ ఏదో చేసేవాళ్ళు, సౌండ్లు కూడా ఆ మైకులు ఉండేవి, వినబడేది కూడా గుమ్ గుమ్ గుమ్, కానీ ఎంజాయ్ చేసేవాళ్ళు అంతే. ఇప్పుడు నాటకం అలా లేదు. మనకు చాలా వచ్చాయి సిటీలో, రంగభూమి అని, నటరంగ సంస్థలని, కొన్ని ఏవేవో. వాళ్ళ పిల్లలందరూ కూడా బాగా పర్ఫామ్ చేస్తున్నారు. మోస్ట్లీ ఈ రవీంద్ర భారతిలు, శిల్పకళా వేదికలు, ఇంకేమైనా లమాకాను, ఇట్లాంటివి చిన్న వేదికైనా పెద్ద వేదికైనా చూసుకొని నాటికలు వేస్తున్నారు. వాళ్ళు కూడా సినిమాకి ఏ మాత్రం తీసుకోవట్ల. లైటింగ్ దగ్గర నుంచి ఆ గబగబా వాళ్ళు మెయింటైన్ చేయడం, ఆ కళ్ళకు కట్టినట్ల చూపించడం, అండ్ ఇంకేంటి ఫ్లాష్ బ్యాక్ అయితే వాళ్ళు ఎలా ఉంటుందో చూపించడం, ఫ్యూచర్ చూపించడం, అండ్ ఇట్లాంటివన్నీ కూడా మోస్ట్లీ ఒక సినిమాకి ఏ మాత్రం తగ్గకుండా నీట్గా పర్ఫామ్ చేస్తున్నారు. అండ్ అలాగే ఇప్పుడున్న టెక్నాలజీతో వాళ్ళ గొంతులు కూడా మనకు మంచిగా వినిపిస్తున్నాయి, సౌండ్స్ బాగుంటాయి, లైటింగ్ సెట్టింగ్స్ బాగున్నాయి, ఆ ప్రాపర్టీలు తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు మనం డీలో కూడా డాన్స్ షోలు చూస్తాం, ఒక్క సాంగ్ లోనే పెద్ద కథ చెప్పేస్తాం. అండ్ అప్పట్లో జీ తెలుగులో చిన్నపిల్లలందరూ డ్రామాలు చేసేవి, అవి రక్తి కట్టేవి. తర్వాత జబర్దస్త్ లాంటి దాంట్లో కూడా నాటకాలు వేస్తున్నారు, అవి ఒక రకం. కానీ ఇప్పుడు థియేటర్కి వెళ్ళి చూడాలనుకుంటున్నారు. అలాగే మన ఇండియాలో నాకు తెలుసు బాగా, ముంబైలో, మహారాష్ట్రలో ఈ థియేటర్ కల్చర్ ఇంకా ఉంది. ఇప్పటికి కూడా థియేటర్స్, నాటకాలు వేసే థియేటర్స్ ఉంటాయి, దానికి టికెట్ పెట్టి కొనుక్కొని మరీ చూస్తున్నారు అక్కడ. అవును. సో ఆ కల్చర్ అనేది మహారాష్ట్రలో ఉంది. నేను రీసెంట్ కూడా టికెట్ పెట్టుకొని వెళ్ళా ఒక షోకి, అది మారేళ్ళ గ్రామం అని ఏదో ఒక చిన్న ప్లే. ఆ ఊరికి మనల్ని తీసుకెళ్ళిపోతుంది. ఇప్పుడు బలగం సినిమా ఉంది, మనల్ని ఆ ఊరికి తీసుకెళ్తుంది. కాంతారా ఉంది, మనల్ని ఆ ఊరికి తీసుకెళ్తుంది. అట్లా మారేళ్ళ గ్రామం కూడా ఆ గ్రామానికి మనల్ని తీసుకెళ్ళిపోతుంది. అంటే ఇది అని కాదు సార్, బేసికలీ చెప్పాలంటే ఆ యాక్టర్స్, ఆ పర్ఫార్మెన్స్, అవి కూడా మనకి సురభి,
అవును సురభి కళాకారులు ఇప్పటికి 50 ఏళ్ళు అయింది, 100 ఏళ్ళు అయింది. అవును ఏమో నాకు తెలియదు, నేను పుట్టక ముందు నుంచి ఎప్పటి నుంచో ఉంది. అవును అక్కడ నుంచి మేము ఇప్పుడు పెద్ద పెద్ద కోట గారు, బ్రహ్మానందం గారు, బాబు మోహన్ గారు, కోవయ్య సర్లా కానివ్వండి, నిర్మల, అందరూ కూడా నాటకాల నుంచి వచ్చిన వాళ్ళు బేసికలీ పెద్ద పెద్ద స్టార్లు. ఇప్పుడు అట్లా కాకుండా వీళ్ళందరూ కలిసి కూడా స్టేజ్ షోస్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మన వీళ్ళు కూడా ఝాన్సీ, యాంకర్ ఝాన్సీ కూడా ఒక సంస్థ పెట్టింది నాటకాలదే, వాళ్ళు వేస్తున్నారు. ఇప్పటికీ టైం ఉంటే జయప్రకాష్ రెడ్డిది పెద్దది ఎగ్జాక్ట్లీ ఆయన మనిషి లేరు. జయప్రకాష్ రెడ్డి గారు ఒక అదేదో నాటిక అలెగ్జాండర్ నాటికని కనీసం ఒక 100 సార్లు 1000 సార్లు ప్రదర్శనలు చేశారు. అవును మొత్తం అదే నాటిక ఎన్నో సార్లు వేసాడు. ఆయనకు బాగుండే. అక్కడికి పెద్దగా వచ్చేవే ఉండవు, చిన్న అమౌంట్, చిన్న టికెట్లు, చిన్న అమౌంట్. వచ్చే జనాలు కూడా అంతే 10, 15, 20 మంది అట్లా ఉండేవాళ్ళు. అంతేగాని ఒక్కరు వచ్చినా వాళ్ళు నాటకేస్తారు, ఇద్దరు వచ్చినా వాళ్ళు నాటకం వేస్తారు. లాస్ ఆ ప్రాఫిట్ వాళ్ళకి అనవసరం. వాళ్ళ టీం ఉంది నాకు తెలుసు, దాంట్లో గోవర్ధన్ అని, కృష్ణమోహన్ అని నా మిత్రులు కూడా కలిసి చేస్తారు. ఓకే, అట్లా ఒక్కరు వచ్చినా చేస్తారు. ఎంతమంది ఎంత ఇద్దరైనా ఉంది, సర్లే ఏదో చేసి వెళ్ళిపోదాం, ప్రాణం పెట్టి చేస్తారు. ప్రాణం పెట్టి లైటింగ్ సెట్టింగ్ నుంచి అక్కడ అసలు దాని గురించి మాట్లాడాలంటే 2 గంటలైనా 3 గంటలైనా మనకు సరిపోవు. సినిమాకి రివ్యూలు ఇచ్చుకుంటాం కానీ నాటికలకి రివ్యూలు ఇచ్చుకుంటే ఎంత బాగుండు అనేటట్టు ఉంది ఇప్పుడు సిచ్యువేషన్. అలా ఉంది. ఇంకా కొన్ని ఉన్నాయి నాటికలు చెప్పాలంటే బోల్డ్ అని సార్, 1-2 చెప్పలేం కానీ ఆధ్యాత్మికం దగ్గర నుంచి చూసుకుంటే ప్రజెంట్ జనరేషన్ దగ్గర నుంచి ఇంకా వీళ్ళకి మన సినిమాలకి విఎఫ్ఎక్స్లు జిఎఫ్ఎక్స్లు వచ్చినట్టుగా వీళ్ళకు కూడా ఇంకేదన్నా ఒక అత్యాధునిక టెక్నాలజీ వస్తే, అంటే మేబీ లైట్ సెట్టింగ్లలో ఏదన్నా మార్పులో, లేజర్స్ సంథింగ్, వీళ్ళు ఇంకా అసలు నెక్స్ట్ లెవెల్ కి చేస్తారు, అడ్వాన్స్డ్. మనకి ఇప్పుడు అవతార్ సినిమా చూసిన ఫీలింగ్ ఒక నాటిక చూసిన ఫీలింగ్ ఇస్తుంది స్టేజ్ పైన. సో ఆ విధంగా చూసుకుంటే ఇప్పుడు ప్రజలందరూ కూడా, జనాలు కూడా అక్కడెక్కడికో వెళ్ళి సినిమాకి వెళ్ళి ఏదో కథ కాసేపు 2.5 గంటలు చూసేసి ఇంటర్వెల్ అది ఏదో కాస్ట్లీ తిండి తినేసి వచ్చి మర్చిపోతారు. ఆ సినిమా బాగుంటే బాగుంది. కొన్ని సినిమాలు అయితే తలపోటు. వీళ్ళ నాటికలు అట్లా, అబ్బాయి ఎంత బాగా, అబ్బాయి బాగా చేస్తున్నాడు, అరే ఇదే బాగా చేస్తున్నాడు, అరే ఇంతలో ఇట్లా వచ్చిపోయాడు, అయినా బాగా చేస్తున్నాడు. వాళ్ళని చూసి అందులో లీనమైపోయి ఇంకా దగ్గర ఉన్నారు మనుషులు. మళ్ళీ వాళ్ళకి ఇంకో ఫెసిలిటీ ఏంటి, ఆ నాటిక అయిపోయిన తర్వాత వెళ్ళి వాళ్ళని కౌగలించుకొని సెకండ్ ఇచ్చి సెల్ఫీ దిగి రావచ్చు. అబ్బాయి ఎంత బాగా చేసావు నువ్వు, నెక్స్ట్ ఎక్కడండి మీ నాటిక, ఈసారి దేని మీద వేస్తున్నారు, అప్పుడు ఉంటే చెప్పండి, నాకు పంపండి, నా నెంబర్ తీసుకొని నేను వస్తాను, ఇలాంటి ఫెసిలిటీస్. అండ్ మళ్ళీ అట్లాంటి నాటికలు ఒకటి ఎక్కడో జరుగుతాయి, మనకు ఉన్నాయి కూడా స్టేజ్లు చాలా తక్కువ. దానికోసం అక్కడ దాకా వెళ్తాం మనం. అవును, ఎండ రాని, వాన రాని, ఏమి రాని, వరద రాని. సో ఇట్లా ఉండేసరికి నాటక రంగం ఇప్పుడు ప్రజెంట్ సినిమాని మించిపోతుంది. దానికి కారణం కూడా సినిమాలో ఉన్న కంటెంట్ హై లెవెల్ అయిపోవడం, భారీ బడ్జెట్ సినిమాలు రావడం. ఎంత భారీ పెడితే తప్ప నేను చూడనని ప్రేక్షకుడు మొరేసుకొని కూర్చోవడం, టికెట్ రేట్లు కూడా పెరగడం. అండ్ ఆ సినిమా అయిపోయాక ప్రభాస్ ని కౌగలించుకోలేడుగా, కానీ ఇక్కడ ఆ హీరోని వీడు కౌగలించుకోవచ్చు, ఆ హీరోయిన్ తో ఆటోగ్రాఫ్ తీసుకోవచ్చు, వాళ్ళ నెంబర్ తీసుకోవచ్చు, వాళ్ళ సెల్ఫీ తీసుకోవచ్చు, మళ్ళీ వస్తానండి మీ నాటికకి అని చెప్పేసి బాయ్ 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 చెప్పొచ్చు. ఈ విధంగా ఉంటుంది. సో అందుకని చెప్పేసి జనాలు దీనిపైన ఎక్కువ మొగ్గు చూపిస్తున్నారు. అండ్ సిటీలో ఉన్న ఇప్పుడు అక్కడక్కడ అడప జరుగుతున్నాయి కానీ మనకి ఇప్పుడు యాక్టింగ్ స్కూల్స్ లాగా ఈ నాటకాన్ని కూడా ఎంకరేజ్ చేసే సంస్థలు బోల్డ్ అని వస్తున్నాయి. గవర్నమెంట్ కూడా ఎంకరేజ్ చేస్తుంది కానీ జనాలు తక్కువ. ఎఫ్డిసి కూడా దాన్ని బాగానే ప్రమోట్ చేస్తారు. సినిమాలో నటించే ఆర్టిస్టులు అంటే వాళ్ళు ఏదో నటించిపోతారో అది ఎక్కడో ఆడుద్ది, కానీ వీళ్ళ ముందే వాళ్ళ మొహాలు చూసుకుంటూ యాక్ట్ చేయాలంటే కొంతమందికి స్టేజ్ ఫియర్ ఉంటుంది. కానీ పాపం వీళ్ళకి ఏ ఉండవు, ఎంతమంది రాని అసలు అలా పర్ఫామ్ చేస్తారు. ఎప్పటికైనా సరే స్టేజ్ ఆర్టిస్టులు నిజంగా గ్రేట్ చెప్పాలి అంటే. సో ఫ్యూచర్లో ఇప్పుడు మళ్ళీ వస్తే మనకి దిల్షునగర్లో ఒకటి, బంజారాహిల్స్లో ఒకటి, అమీర్పేటలో ఒకటి, బేగంపేటలో ఇట్లా బోల్డ్ అన్ని ఈ థియేటర్స్ కూడా వస్తాయి, సినిమా థియేటర్స్ లాగా ఇవి కూడా వస్తాయి. ఈ స్పేసెస్ కూడా కల్చర్ స్పేసెస్ వస్తాయి. కల్చర్ స్పేసెస్ తక్కువ ఉన్నాయి కాబట్టి ఆ నాటకాలు వేసే వాళ్ళు తక్కువ ఉన్నారు. అవును, కరెక్ట్. ఈ స్పేసెస్ ఎక్కువ ఉంటే వాళ్ళు కూడా బోల్డ్ ప్లేలు చేస్తారు. అందరికి ఇంకా ఏంటి వీకెండ్ అయితే ఇవాళ ఏ నాటికి వెళ్తున్నారో అని అడగొచ్చు, ఎరా సినిమాకి వెళ్తున్నావా అనే బదులు. ఆ విధంగా డెవలప్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ప్రెసెంట్ ముంబైలో కల్చర్ బాగా ఉంది. బుక్ మై షోలో కూడా మంచి, మన దగ్గర కూడా ఉన్నప్పటికీ తక్కువ,
ఎక్కువ అయితే బాగుండు. ప్రతి ఫ్రైడే సినిమాలు రిలీజ్ అయినట్టు ఎవ్రీ సాటర్డే సండేలు బోల్డ్ అని నాటికలు వస్తాయి. అంటే అప్పుడే అందరు ఖాళీగా ఉంటారు. బోల్డ్ అని నాటికలు వస్తే వాళ్ళకి బాగుంటుంది, మనకు కూడా వినోదానికి కూడా బాగుంటుంది. అవును, ఓకే. ఇది అండి ఏదైతే నాటకాల కల్చర్ మళ్ళీ మొదలు కాబోతుంది అనేటువంటి అంశం మీద దాసరి విజ్ఞాన్ గారి విశ్లేషణ. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి స్నేహ టీవీ. స్నేహ టీవీ, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ స్నేహ టీవీ.